జరుగుతుంది. మన చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఎస్కే బాజీ గారు. సార్ నమస్కారం. అట్లాగే టీడీపీ పార్టీ సీనియర్ లీడర్ సురేందర్ నాయుడు గారు, జనసేన పార్టీ లీడర్ లక్ష్మీకాంత్ గారు. అందరికి నమస్కారం. ముందుగా బాజీ గారు. సార్ నమస్తే. బాజీ గారు ముందుగా సార్ ఇప్పుడు సార్ మీకు తెలియంది కాదు, ఈ భవన నిర్మాణ కార్మికుల సమస్యలు కావచ్చు, లేదంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్, రియల్ ఎస్టేట్, ఇవన్నీ మీకు కొత్త కాదు. మీరంతా రెగ్యులర్గా ఈ ఫీల్డ్లోనే ఉంటారు. రాజకీయాలతో పాటు ప్రజాసేవతో పాటు అది కూడా మీరు వ్యాపకం, అది కూడా ఉంది. సో ఎంత ఇబ్బంది పడ్డారు సార్ ప్రజలు అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత? ఇసుక దొరకక, ఇసుక అక్రమంగా ఈ విధంగా పోయి, సో కార్మికులు కావచ్చు, ఇవంతా కూడా ఎంత మీలాంటి ఏదైతే బిజినెస్ చేసే వాళ్ళు కావచ్చు, ఎంత ఇబ్బంది పడ్డారు సార్? అవునండి. ముందుగా మీకు, మన ఏబిఎన్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న మిత్రులకి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అందరికీ కూడా యాక్చువల్గా 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక ఇసుకే కాదండి, అనేక రకాలుగా అనేక రంగాల్లో విపరీతమైన దోపిడీకి ఒకసారి సార్ నాయుడు గారు, మొన్నటి వరకు మనం లక్ష్మీకాంత్ గారు ప్లీజ్. రైట్ సార్, కంటిన్యూ. మొన్నటి వరకు మనం మద్యం కుంభకోణం గురించి మాట్లాడుకున్నాం. అవును, ఎంత దారుణంగా మద్యం కుంభకోణంలో దోపిడీ జరిగిందో. అప్పట్లోనే అనుకున్నారు ఇసుక కూడా దందా కూడా పాలసీ మార్చారు. గతంలో మరి 2019కి ముందున్న పాలసీని మార్చేసి కొత్త పాలసీలోకి తెచ్చారు. ప్రైవేటు వ్యక్తులకి ఇసుకని తవ్వటం, దాన్ని స్టోర్ చేయటం, తర్వాత అమ్మకాలన్నీ కూడా ప్రైవేట్ సంస్థలకి టెండర్ల ద్వారా అప్పగించారని చెప్పేసి, దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని చెప్పేసి అప్పట్లోనే పెద్ద దుమారం లేచింది. మీడియాలో కానివ్వండి, ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. అయితే ఏంటంటే దీని పూర్వాపరాలు చూస్తే కనుక, మరి 2019లో మరి అధికారం చేపట్టిన తర్వాత ఈ కొత్త పాలసీ విధానంలో టన్ను వచ్చేసి 375 రూపాయలు రేట్ ఫిక్స్ చేశాడు సార్ 2019లో. దానికి ట్యాక్సులు ప్లస్ రవాణా ఛార్జీలు అదనం అన్నమాట. ప్రజలకు ఇది అందుతుంది, చౌక ధరలో వస్తే ప్రగల్భాలు పలికి దీన్ని 375 కాడికి టన్నుకి ఫిక్స్ చేశారు సార్. అప్పటి వరకు కూడా ఏంటంటే మనందరం కూడా ఇసుక అంతకుముందు ట్రక్కుల్లోనూ ట్రాక్టర్స్లోనూ కొనేవాళ్ళం. ఒక లారీ వచ్చేసి మాకైతే విజయవాడలో 7,000 రూపాయలు, 5,000 నుంచి 7,000 రూపాయల వరకు దొరికేది అంతకుముందు. తర్వాత క్రమంలో ఈ టన్నుల లెక్కన, కాటాల లెక్కన అమ్మటం అనేది ఈయన హయాంలోనే స్టార్ట్ అయింది. అంతకుముందు టన్నుల లెక్క లారీలో వేసినప్పటికీ కూడా ట్రక్కుల లెక్క ఉండేది ప్రజాబాహుళ్యంలో. కానీ ఏంటంటే టన్నుల లెక్కన 375 రూపాయలు చెప్పేసి కాటా వేసి మరీ, తూకం వేసి మరీ అమ్మకాలు స్టార్ట్ చేశారు. అప్పట్లో క్రమంగా 15,000కి వెళ్ళిపోయింది సార్ ట్రక్. 15,000 రూపాయలకి వెళ్ళిపోయింది. 20 టన్నుల ట్రక్ వచ్చేసి 15,000 రూపాయలకి దొరికేది. తర్వాత ఏం చేశారంటే 375 రూపాయల నుంచి 1,865 రూపాయలకి పెంచారు సార్ రేటు 2022-23లో. 1,865 రూపాయలు పెంచితే అది దాదాపు 20,000 దాటిపోయింది. తర్వాత ఏం చేశారంటే వీళ్ళు దిగిపోయే ముందు 1,900 నుంచి 2,600 రూపాయల వరకు టన్నుకి మళ్ళీ మార్చారు రేటు. అసలు ఎక్కడికి వెళ్ళిపోయిందో అర్థం కాకుండా సామాన్యులకి ఇసుక అందుబాటు లేని విధంగా తయారైపోయి మొత్తం పనులు అయిపోయినాయి. మామూలుగా ఇల్లు కట్టుకునే చిన్న చిత్తగా వాళ్ళు కూడా ఆపేసుకుని కూర్చున్నారు. ఫలితంగా ఏంటంటే కార్మికులకి పని లేకుండా పోయింది. అందరూ కూడా రోడ్డు పడ్డారండి ఉపాధి లేక. సో ముఖ్యంగా నిర్మాణ రంగం బాగుంటేనే వేలాది లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుందండి. ఎన్నో సంస్థలు సార్, ఎన్నో అనుబంధ దానికి సంబంధించి ఎన్నో ఉంటాయి. కార్మికులు ఒక్కటే కాదండి, అనేక వ్యాపారాలు కుదేలైపోయింది. అవును, దాని మీద నిర్మాణ రంగానికి మీద ఆధారపడిన వ్యాపార సంస్థలన్నీ కూడా కుదేలైపోయింది. అవును. సో దాని మీద ఆధారపడిన, ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడిన లక్షలాది మంది ఎఫెక్ట్ అయ్యారు. రాష్ట్రం అంతా కూడా అలకలోలం అయిపోయింది. అప్పట్లో చాలా బెంబేలు ఎత్తారు ప్రజలందరూ కూడా ఆ పరిస్థితి. దాని తర్వాత ఏంటంటే వీళ్ళు ఏం చేశారు, ఈ 3 సంస్థలకి దీని ఇంకొక కోణం ఏంటంటే, వీళ్ళు ఏదైతే ఈ 3 సంస్థలకి ఏదైతే 3 ప్యాకేజీలుగా ఇచ్చారు సార్ వీళ్ళు టెండరు. ఒకటి ఏంటంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి ఒక ప్యాకేజీ. దీనికి 477.50 కోట్ల రూపాయలకి ఇచ్చారు సార్, కట్టబెట్టారు. రెండో ప్యాకేజీ వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం 745.70 కోట్లకి రెండో ప్యాకేజీ అప్పచెప్పారు. మూడో ప్యాకేజీ నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు 305, మొత్తం కలిపి 1,528
కోట్ల రూపాయలకి 2 సంవత్సరాలకి అన్నమాట ఇది. ఇది ఈ ఈ సంవత్సరానికి ఈ రేట్లు 2 సంవత్సరాలకి కాంట్రాక్ట్ ఇచ్చారు సార్. అయితే ఈ 2 సంవత్సరాల్లో విపరీతమైన దోపిడీ సార్, మామూలుగా కాదు. మరి అసలు ఆ ఇసుక దొరకని పరిస్థితి, అసలు మామూలు ధనవంతులు కూడా, రిచెస్ట్ పీపుల్ కూడా ఇసుక కొనలేని దుస్థితికి వెళ్ళిపోయింది. వీళ్ళు నిబంధనలను ఉల్లంఘించారు సార్. మామూలుగా ఏంటంటే ఇది పర్యావరణ నిబంధనలు కానివ్వండి, తర్వాత ఈ ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల ప్రకారమే అగ్రిమెంట్ అవుతాయండి. అయితే వీళ్ళు ఈ నిబంధనలో ఏంటంటే అనుమతించిన ప్రాంతంలోనే రీచ్ల్లో లీజు తవ్వాలి, ఎంత లోతు తవ్వాలో అంతే తవ్వాలి, పర్మిట్ చేసిన లోతు వరకే తవ్వాలి. అట్లాగే పర్యావరణ నిబంధనలు కంపల్సరీ, ఏది ఎన్జిటి కానీ ఎంఎండిఆర్ కానివ్వండి, మైన్స్ యాక్ట్ ప్రకారంగా ఏపీఎంసీ రూల్స్ కానీ పాటించాలి. రోజువారీ రికార్డులు నిర్వహించాలి, ఎంత అమ్మారు, ఎంత అమ్మారు, ఇక్కడ ఏ రీచ్లో స్టాక్ ఉంది, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ నిబంధనలన్నీ గాలికి తొంగలో తొక్కారు. పర్యావరణ అనుమతులు లేవు, పర్యావరణ ఉల్లంఘనలు జరిగినాయి. దానివల్ల 80 కోట్ల రూపాయలు ఏదైతే జేపీ వెంచర్స్ ఉందో దానికి పెనాల్టీ వేశారు. 80 కోట్లు, అవును, 80 కోట్లు పెనాల్టీ వేశారు వాళ్ళకి. వే బిల్లులు కూడా తప్పుగా సృష్టించి, వే బిల్లులు కూడా తప్పుగా సృష్టించారు కదా సార్, వే బిల్లులు ఇవన్నీ అంత మోసం సార్, అంత దొంగ పత్రాలు. అవును. తర్వాత వీళ్ళు సుప్రీంకోర్టు కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళారు వీళ్ళు డిస్మిస్ చేయమని. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ముందు 80 కోట్లు పెనాల్టీ ఫీ కట్టండి, పే చేసిన తర్వాత మాట్లాడదా ఉంది. ఆ కోర్టు ఇంకా స్టిల్ పెండింగ్ లో ఉంది సుప్రీంకోర్టులో ఈ రోజు వరకు కూడా. సో నా ప్రశ్న ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుప్రీంకోర్టులో కూడా డీవియేషన్స్ మీద జరిగినప్పుడు ఈయన ఎందుకు మళ్ళీ వాళ్ళని కంటిన్యూ చేశాడు? ఎందుకు యాక్షన్ లేదు జేపీ వెంచర్స్? అసలు జేపీ వెంచర్స్ కి ఈయనకి సంబంధం ఏంటి? ఈయనకి ఎంత, ఈయనకి కానీ, ఈయన అన్నులకు కానీ, పెద్దిరెడ్డికి కానీ, అప్పటి మంత్రి పెద్దిరెడ్డి, అట్లాగే డైరెక్టర్ ఏమైనా వెంకటరెడ్డి, ఈ ఇద్దరు రెడ్లకి ఎంత ముట్టింది? ఎంత కమిషన్స్ కొట్టేశారు? ఇప్పుడు 10,000 కోట్లు కాదండి, 10,000 కోట్లు ఒక అంచనానే అంతే. ఇప్పుడు ఈడీ అధికారిక లెక్కల ప్రకారంగా 3,000 కోట్ల చిల్లర వీళ్ళు రికార్డ్స్ లో అధికారికంగా ఏదో జరిగింది ఫ్రాడ్ దీంట్లో అని చెప్పేసి ఈడీ చెప్తుంది. ఈడీ 8 చోట్ల రైడింగ్ చేసి 8 ప్రాంతాల్లో 3 నగరాల్లో ఈ రైడింగ్ చేసి ఈ కంపెనీస్ వీళ్ళ యొక్క ఆఫీసుల మీద బంగారం, తర్వాత కొంత నగదు, ఇవన్నీ కూడా పత్రాలు, డిజిటల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ డాటా ప్రకారంగా చెప్పే లెక్క ఏంటంటే 3,000 చిల్లర కోట్లు. కానీ మీరు మామూలుగా ఒక అంచనా 10,000 కోట్లు అని, కానీ దానికంటే ఎక్కువే ఉంటుంది సార్ కాజేసింది దాంట్లో. ఇప్పుడు మనం లిక్కర్ లో కూడా చూసినాం కదా సార్, ఇప్పుడు వీళ్ళు అంచనా వేసేది 3-4 వేల కోట్లు, 7,000 కోట్లనే ఉంటది, కానీ లక్షల కోట్లు అక్కడ జరిగిందనేది స్టార్టింగ్ లో ముఖ్యమంత్రి గారు కూడా చూపించారు కదా, అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎట్ట జరిగింది, ఏంటి, ఎక్కడ ఏం జరిగింది, ఎట్లా అనేది అవన్నీ బయట వస్తాయి సార్. ఒక్కసారి నేను లక్ష్మీకాంత్